సో యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సింక్రనైజ్ నౌ అని కింద ఉంది కదా, SYNCNOW నౌ. సో ఇలా ఉంటుంది. అక్కడ మాత్రమే మీరు ప్రెస్ చేయడం, దట్ ఈస్ ద వర్క్. ఇంకంతకు మించి ఏం వర్క్ లేదు. సో ఇప్పుడు యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డెఫినెట్లీ పాస్వర్డ్ వచ్చేసి మీ ఇష్టం వచ్చింది పెట్టడం కాదు, కంపెనీ ఇచ్చింది మాత్రమే పెట్టాలి. ఇయర్స్ వచ్చేసి 93, 94, 95 ఈ 3 ఇయర్స్ పెట్టుకోండి. మీకు ఎంత ఏజ్ అయినా అయ్యుండొచ్చు, ఈవెన్ అబోవ్ 40 ఇయర్స్ అయ్యుండొచ్చు, బిలో 18 ఇయర్స్ అయ్యుండొచ్చు. ఏ ఏజ్ అయినా సరే 93, 94, 95, 96 వరకు ఓకే, బట్ 97 నుంచి కాదు. జస్ట్ ఈ 4 ఇయర్స్లో ఏదో ఒక ఇయర్ పెట్టుకోవాలి. లెటర్ ఆల్ మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా అని చెప్పేసి ఒక సర్వేలో వస్తుంది క్వశ్చన్లో, నో అనేసి పెట్టేసేయండి. ఓకే, అండ్ ప్రతిదీ అలవెన్స్ ఇవ్వండి. VPN అయితే డెఫినెట్లీ ఆన్లో ఉండాలి. VPN ఆన్లో ఉంటే తప్ప మనకు అమౌంట్ రాదు. సెకండ్ రూల్ వచ్చేసి డెఫినెట్లీగా 20 డేస్ అంటే 20 డేస్ ఖచ్చితంగా మీరు ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా యాప్ని లాగిన్ అవుతూనే ఉండాలి, వర్క్ చేస్తూనే ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా పడి ఒక్క సెకండ్ వరకే కదా సింక్రనైజ్ నౌ అని చెప్పేసి ఒక్క సెకండ్ మాత్రమే మీరు చేసేది, ఇంకెక్కువ ఏం లేదు. సో మెయిన్ రూల్స్ అయితే ఈ 4 రూల్స్ ఖచ్చితంగా మీరు పాటించి తీరాలి. ఖచ్చితంగా VPN ఆన్లో ఉండాలి, పాస్వర్డ్ వీళ్ళు ఇచ్చిందే ఉండాలి, ఇయర్ వీళ్ళు చెప్పిన ఇయర్ ఎంట్రీ చేసుకోవాలి, అండ్ డెఫినెట్లీగా ఓకే ప్రతిదాన్ని అలో చేసి తీరాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ అగ్రికల్చర్ ల్యాండ్కి నో పెట్టాలి. వినండి, ఒకటికి 10 సార్లు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఎలా యాప్ని ఇన్స్టాల్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను కింద కూడా ఫోటో పెడతాను. స్టెప్స్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. మిస్టేక్ చేశారా ఇంకా ఈ 2029 వరకు మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోలేరు నెల్సన్ యాప్లో. ఓకే, కొత్త ప్రాజెక్ట్ వస్తే అప్పుడు చూడాలి కదా, అప్పటివరకు ఉండేది ఎవరు, పోయేది ఎవరు, ఎవరికి ఇష్టం ఉండదు. డబ్బులు ఎప్పటివరకు వస్తుంది అంటే 2029 వరకు మీ ఫోన్లో ఈ యాప్ నెల్సన్ యాప్కి మీరు రెంట్ ఇచ్చినంత కాలము కరెక్ట్గా. ఈ 20 డేస్ తర్వాత మీరు అసలు లాగిన్ చేసినా చేయకపోయినా నాట్ ఎన్ ఇష్యూ. మన అదృష్టం ఉంటే మనము లాగిన్ చేయకపోయినా కూడా మనకు అమౌంట్ వస్తుంది. బట్ యాప్ మాత్రం మన ఫోన్లో ఉండాలి. ఖచ్చితంగా పర్ డే 2 to 3 టైమ్స్ ఎంట్రీ చేసే తీరాలి, మీరు సైన్ ఇన్ చేసే తీరాలి. సో ఇప్పుడు యాప్కి వెళ్దాం ఎలా వర్క్ చేయాలి అనేది. సో మీకు ఇచ్చిన యాప్లో ప్రెస్ చేసిన వెంటనే, లింక్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ దగ్గర 3 టైమ్స్, ఓకే 3 టైమ్స్ ఇదే కాలం యూజ్ అవుతుంది. ఇలాంటి కాలమే ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ మీరు 3 టైమ్స్ బాక్స్లో టిక్ చేసి యాక్సెప్ట్ చేయాలి. 3 టైమ్స్ చూడండి, 1, 2, 3 టైమ్స్ వచ్చేసిందా, 3 టైమ్స్ క్లిక్ చేసి ఐ హ్యావ్ యాక్సెప్ట్ చేయాలి. సో 3 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మ్యాక్సిమం 99.99% ఓకే, OTP వచ్చేది ఇవ్వండి. అండ్ మీ UPIకి రిలేటెడ్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద ఫుల్ నేమ్ ఉంది కదా, అక్కడ ఫుల్ నేమ్ అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సుష్మిత, తెలంగాణలో సుష్మిత రాజేందర్ అనేసి ఉంటుంది. సో అంత నేమ్ ఇస్తే ఇక్కడ 20 లెటర్స్ కంటే ఎక్కువ తీసుకోదనమాట. సో జస్ట్ సుష్మిత అని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చెప్పాను కదా, ఇయర్ వచ్చేసి 1993, మంత్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ర్యాండమ్గా అక్కడ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. మీరు ఓపెన్ చేస్తే కాలమ్ సెలెక్షన్ వస్తుంది కదా, అలా లేకుండా పర్లేదు. సో పిన్ కోడ్ రూరల్ది మాత్రమే ఇవ్వండి. ఒకవేళ సిటీలోనే ఉండేవాళ్ళు అయితే నాట్ ఎన్ ఇష్యూ, బట్ మ్యాక్సిమం వీళ్ళు హైర్ చేసుకునేది రూరల్ నుంచే కాబట్టి రూరల్ ఇవ్వండి పిన్ కోడ్. సో యాజ్ వెల్ యాజ్ జెండర్ ఇచ్చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. సో పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ A, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d @123 4. ఓకే, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అది క్యాపిటల్ A, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d @123 4. అది ఖచ్చితంగా కంపెనీ ఇచ్చిందే ఇవ్వాలి. సో రిక్రూటర్ ID వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అయిపోతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫిలప్ చేస్తున్నారా, వెంటనే గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి అదే టైంకి, మీకు టైం లేకపోతే టైం తీసుకొని వర్క్ చేసుకోండి. రిక్రూటర్ ID అనేది ఎవ్రీడే పర్ డే 2 to 3 టైమ్స్ చేంజ్ అవుతుంది. సో ఎప్పుడు చేంజ్ అయ్యే తెలీదు. సో మీరు మాకు మెసేజ్ పెట్టినప్పుడు మీకు రిక్రూటర్ ID మేము సెండ్ చేస్తుంటాము. సో రిక్రూటర్ ID అక్కడ కింద వచ్చేసి వ్యాలిడ్ రిక్రూటర్ ID అనేసి వస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే లేదు. ఓకే, సో అలా రిక్రూటర్ ID వ్యాలిడ్ అనేసి వచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసేసి సెండ్ వెరిఫికేషన్ కొట్టుతారు. మీరు సెండ్ వెరిఫికేషన్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి OTP వస్తుంది 6 నెంబర్స్తో. 6 నెంబర్స్ని ఇక్కడ చేసేసి సబ్మిట్ చేయడమే. ఓకే, దాని తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆండ్రాయిడ్ మొబైల్ ప్యానెల్ అని ఉంది కదా, వంకాయ కలర్ రెండవది, దాన్ని మీరు ప్రెస్ చేయాలి. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ముందుగా పాస్వర్డ్ సేవ్ చేసుకొని ఉంటారు కదా, ఆ సేవ్ కొట్టేసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది. ఇన్స్టాల్ కన్ఫెన్షన్ యాప్ అని చెప్పేసి మళ్ళీ వంకాయ కలర్లో ఉంది చూడండి, ద ఈజీ వే కింద
మూడో లైన్లో. ఓకే, ఫస్ట్ 2 లైన్లు కాకుండా మూడో లైన్లో వంకాయ కలర్లో ఉంది ఇన్స్టాల్ కాన్ఫిడెన్స్ యాప్. అదని ప్రెస్ చేస్తే మీరు గూగుల్ ఫామ్కి వెళ్తారు. సో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తే అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొంతమందికి మీ యాప్లో స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత కింద ఓపెన్ అనే ఆప్షన్ వస్తే ఓపెన్ చేయొచ్చు. లేదా కొంతమందికి డైరెక్ట్ స్కాన్ ఏమి చేయకుండా డైరెక్ట్ అక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడే ఓపెన్ అనేసి వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేసేది లేదు, యాక్సెప్ట్ చేసుకోవడమే. ఇక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది, పర్మిషన్ అడుగుతుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్ని అలౌ చేయమని చెప్తుంది. సో మీరు యాప్ని అలౌ చేయొచ్చు. లేకపోతే అంటే మొత్తం పైకి స్క్రోల్ చేస్తే యాప్ని అలౌ చేయండి అనేసి కన్ఫ్లుయెన్స్ యాప్ని ఇస్తారు. ఇదర్ డౌన్లోడెడ్ యాప్స్ అని ఐడి అయి ఉంటుంది. ఓకే, దాంట్లో ఐడి అయి ఉంటుంది డౌన్లోడెడ్ యాప్స్ అని కొంతమందికి. సో దాన్ని మీరు ప్రెస్ చేయడం వల్ల దాంట్లో కూడా కన్ఫ్లుయెన్స్ అనేసి ఉంటుంది. సో దాన్ని మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఒక ఇంటర్ఫేస్. వైల్ యూజింగ్ ద యాప్ అనేది ప్రెస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇలా అలౌ కొట్టుకోండి. అలా వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ కొడితే మీకు 4 నెంబర్స్ ఉన్న ఓటీపీ వస్తుంది. అది మీరు ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. దెన్ ఈ డివైస్ నేను యూజ్ చేసేది అన్నట్లు అక్కడ వంకాయ కలర్ది చిన్నది సర్కిల్ ఉంది కదా, సర్కిల్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇలా యాప్ యాక్సెసిబిలిటీ అనేసి వస్తుంది. సో ఇక్కడే మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకునేది, బట్ 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, యాప్ యాక్సెసిబిలిటీ వచ్చేసి యాక్సెప్ట్ కొట్టేసుకుంటారు మీరు. ఇలా ఎనేబుల్ యాక్సెస్ని ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కన్ఫ్లుయెన్స్ యాప్ అని చూపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నారంటే మళ్ళీ అగైన్ మీకు యాప్స్లో చూపిస్తుంది అనమాట. యాప్స్లో ఆన్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్కి రండి. కొంతమందికి డైరెక్ట్ బ్యాక్ బటన్ వచ్చేస్తారు కదా కింద, అలా వస్తే సమ్టైమ్స్ డైరెక్ట్ మళ్ళీ మొదటికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీకు పైన ఇక్కడ కన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి యారో మార్క్ ఉంది చూడండి, బాణం గుర్తు లెఫ్ట్ సైడ్కి, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, దాని తర్వాత నోటిఫికేషన్స్ కూడా సేమ్ యాక్సెప్ట్ చేసుకోవాలి. నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలా ఓకే ఆప్షన్ వస్తుంది. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇలా యాప్స్ చూపిస్తుంది. థర్డ్ వన్ ఉంది చూడండి, డీనే అనేసి కన్ఫ్లుయెన్స్ దగ్గర, అక్కడ అలో చేసుకోవాలి. అలో చేసుకున్న తర్వాత కొంతసేపు అయితే కొంతమందికి ఓకే అని పర్మిషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. కొన్ని సెకండ్స్ టైం పడిన తర్వాత కొంతమంది ఫోన్లో ఓకే అని కొట్టండి. ఓకే, దాని తర్వాత యాప్ యూసేజ్ ఉంది. యాప్ యూసేజ్ కూడా మళ్ళీ యాక్సెస్ ఇవ్వండి. యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ ఎనేబుల్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని ఓకే కొట్టేసి ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అగైన్ కన్ఫ్లుయెన్స్ యాప్ ఉంది కదా, అక్కడ యూసేజ్ ఇలా మీరు యాక్సెప్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ VPNకి వెళ్తుంది. VPN యాప్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తే తప్ప మనకి అమౌంట్ రాదు. ఓకే, VPN యాక్సెస్ ఇస్తే ఇలా కంటిన్యూ వస్తే కంటిన్యూ, అలో వస్తే అలో. సో అలో చేసుకున్న తర్వాత రికార్డ్ యాక్సెస్ వస్తుంది. రికార్డ్ యాక్సెస్ని మాత్రము మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓన్లీ దిస్ టైమ్ అనేసి కొట్టాలండి. ఓకే, ఓన్లీ దిస్ టైమ్ అని కొట్టండి. దాని తర్వాత బ్యాటరీ ఆప్టమైజేషన్ అనేసి ఉంది కదా, దాన్ని యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇలా కంగ్రాచులేషన్స్ వస్తుంది, కంటిన్యూ చేయండి. విజిట్ వెబ్సైట్, ఇది ఇంపార్టెంట్. విజిట్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్ ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో మొబైల్ నెంబరు మీ పాస్వర్డ్ ఇవ్వండి. క్యాపిటల్ ABCD @1234 అని ఉంది కదా, ఇది లాగిన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటంటే మీ కుటుంబంలో డబ్బులు ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఏం చదువుకున్నారని. ఏం చదువుకుంటే అది పెట్టండి, చదువుకోలేదంటే లిటరేచర్ పెట్టేసేయండి. ఓకే, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న వస్తువులు అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఉంటే ఉన్నాయని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి, అది మీ ఇష్టము. చెప్పాను కదా ఇందాక మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా అనేసి క్వశ్చన్, ఇది లేదు అనేసి చెప్పి పెట్టేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. దాని తర్వాత ఎవరైతే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ చదువుకున్నారు అనేసి అనుకుంటే, చదువుకోలేదు అనుకుంటే లిటరేచర్ పెట్టండి, చదువుకుంటే ఏది ఉంటే అది సెలెక్ట్ చేసి నెక్స్ట్ పెట్టండి. సో ఇది వచ్చేసి మీ ఫ్యామిలీలో స్కిల్డ్ వర్క్ చేస్తున్నారా మీ భర్తలు కానీ, ఇంట్లో ఎక్కువ సంపాదించే వాళ్ళు ఏం వర్క్ చేసుకుంటున్నారు అంటే స్కిల్డ్ అయితే స్కిల్డ్, నాన్ స్కిల్డ్ అయితే నాన్ స్కిల్డ్, లేకపోతే ఇంకేమైనా ఎంప్లాయీస్ అయితే అవి సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సో అలా అయిపోయిన తర్వాత కంప్లీట్ కొట్టేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ద సర్వే అనేసి వస్తుంది. దాని తర్వాత ఇలా స్టెప్స్ ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు ఏం చేసేది లేదు, ఫస్ట్ స్టెప్ అయినా ప్రెస్ చేయాలి. లాస్ట్ ప్లేస్కి వచ్చేసాము. సో ఇక్కడ మీ మెయిల్ ఇచ్చిన తర్వాత మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. 60 సెకండ్స్లో మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఆ 60 సెకండ్స్లో మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసారనుకోండి, ఇలా సక్సెస్ఫుల్ అనేసి వస్తుంది. వెరిఫై కొట్టేసుకుంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత. సో ఇలా మళ్ళీ ఒకసారి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఏవైతే మీరు ఫిల్అప్ చేశారో అవి కాకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతుంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ హౌస్ అనేసి అంటే అది ఒకటి మాత్రమే ఉంచాలి. అది ఎక్కువ కొట్టారనుకోండి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసేయాలి. మళ్ళీ డివైజెస్ వీళ్ళవేనా కావా అని చెప్పి అన్ని గందరగోళమైన క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అవి ఏం టెన్షన్ పడకుండా మెటీరియల్ స్టేటస్ అని ఉంది చూడండి కింద, అక్కడ మ్యారీడా అన్మ్యారీడా పెట్టేసుకోండి. దాని తర్వాత వర్క్ ఏం చేస్తున్నారు అనేసి అంటే నాట్ వర్కింగ్ అయితే నాట్ వర్కింగ్, పార్ట్ టైం అయితే పార్ట్ టైం, రెండిట్లైనా చూస్ చేసుకోండి. ఇంకేది అవసరం లేదు. రిటైర్డ్ అయితే రిటైర్డ్ పెట్టేసుకోండి. హోమ్ మేకర్ అంటే హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్, మీ ఇష్టం. ఏ ఆప్షన్ అంటే అది మీ ఇష్టము. సో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ వచ్చేసి 3rd కాలం 5th కాలం, కింది నుంచి 5th కాలమే మ్యాక్సిమం అందరు సెలెక్ట్ చేసుకునేది. సో ఎక్స్ట్రా లాంగ్వేజెస్ ఏమైనా వస్తే సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇవి మామూలుగా సెలెక్ట్ చేసుకునేది. ఆ తర్వాత కంప్లీట్ కొట్టేసేయండి. కంప్లీట్ కొట్టేసిన తర్వాత
చూడండి ఇలా సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ బోత్ ఆర్ కంప్లీటెడ్ ఎట్ ఎ టైం. ఓకే, తర్వాత స్టెప్ 3 ప్రెస్ చేశారనుకోండి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ నేమ్ వచ్చేసి ఇది మీదేనా కాదా అనేసి వస్తుంది అనమాట. సో మనదే అని చెప్పేసి కింద నాన్ ఇంకెవరిది కాదు అని చెప్పేసి నాన్ అని సింగిల్ కాలం ఓపెన్ అవుతుంది. నేను చెప్పాను కదా ఇద్దరు పర్సన్స్ అనేది మీరు ఎంట్రీ చేస్తే ఇక్కడ ఇద్దరు పర్సన్స్తో వచ్చేసింది. మళ్ళీ దాంట్లో అంతా తలనొప్పి అదేం లేకుండా వన్నే ఉంచుకోండి అక్కడ మీరు. సో ఇక్కడ నాన్ అని పెట్టి సేవ్ చేశారా వర్క్ అయిపోయినట్లు ఇలా కనెక్టెడ్ అని వస్తుంది. ఇలా కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత మీరు కన్ఫ్లుయెన్స్ యాప్కి వెళ్ళి ఇది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించాలి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉంది చూడండి DDLHTT890009 ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేసి అంటే మీకు ఏదైతే లింక్ పంపించామో దాంట్లో రీడ్ మోర్ ఆప్షన్ ప్రెస్ చేస్తే గూగుల్ ఫామ్ వస్తుంది సెకండ్ వన్. సో గూగుల్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ రిక్రూటర్ ఐడి దగ్గర నేను మీకు ఏదైతే పంపిస్తానో రిక్రూటర్ ఐడి ఆ రిక్రూటర్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐఎన్ అని స్టార్ట్ అయ్యి మిగతా నెంబర్స్ ఏది చేంజ్ అయ్యేది తెలీదు. సో అది ఐ డోంట్ నో థర్డ్ మ్యాన్ పెట్టకండి దయచేసి, ఎందుకంటే ఇది ఒక వాల్యుబుల్. ఓకే, ఓన్లీ 150 మాత్రమే కాదు మనం చూసుకునేది, దాని వెనుక చాలా లోతుగా ఉంది. సో ఆ లోతుని మీరు తెలుసుకోవాలి అనేసి అంటే డెఫినెట్లీ ఇవి వరకు కంప్లీట్గా ఖచ్చితంగా చేసి తీరాలి. ఆర్ఎల్స్ మీకు లాస్ అవుతుంది, మనీ రాదు, చేసి వేస్ట్. సో రిక్రూటర్ ఐడి ప్రెస్ చేయండి. దాని తర్వాత ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇది స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి ఇది మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకే, నెంబర్ ఇన్ నెల్సన్ యాప్ అనేసి అంటే మనం ఫోన్ నెంబర్ అనుకుంటాం కామన్గా, అది కాదు. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసింది కదా, ఈ స్క్రీన్ షాట్ తీసింది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ ద నెల్సన్ యాప్ అంటే. సో కస్టమర్ నేమ్ అంటే మీ నేమ్ ఏదైతే యాప్లో పెట్టుకున్నారో అదే పెట్టుకోండి. సుష్మిత అనేసి ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా అదే పెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీరు ఏ సిటీలో ఉన్నారో ఆ సిటీ, ఎగ్జాంపుల్ మీ డిస్ట్రిక్ట్ లేకపోతే మీ మండల ఇచ్చేసేయండి. సో సెలెక్ట్ ద స్టేట్. సో సెలెక్ట్ చేసేసుకోండి స్టేట్, ఏ స్టేట్ అయితే అది. దాని తర్వాత ఎంప్లాయీ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నారో, ఎవరైతే మీకు ఈ ఆపర్చునిటీ చూపించారో వాళ్ళది ఇక్కడ ఎంప్లాయీ మొబైల్ నెంబర్ దగ్గర ఎంట్రీ చేయాలి. అది మాత్రమే చేయాలి. మీది చేసుకుంటే మళ్ళీ అక్కడ పెద్ద హోల్ పడిపోతుంది మీకు. సో అలా కాకుండా మీకు డబ్బులు రావాలంటే ప్రాపర్గా ఇది వినండి, చేసుకోండి. ఓకే, అది డైరెక్ట్ టు నరసింహారెడ్డి సార్ అంటే కాదు, మిమ్మల్ని జాయిన్ చేసుకుంది నేను ఇంకెవరో కానీ నరసింహ సార్ కాదు కదా. సార్ డైరెక్ట్ హైర్ చేసుకుంటే ఎస్ అనేసి పెట్టాలి, బట్ సార్ కాదు కదా మిమ్మల్ని డైరెక్ట్ హైర్ చేసుకునేది. సో నో అనేసి పెట్టండి. సో ఇక్కడ ఐ అగ్రీ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మీ అనేసి ఉంది కదా, అక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకు కావాల్సింది ఈ స్క్రీన్ షాట్. సో ఇది తీసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ ఫామ్ వస్తుందో, ఓకే, ఆ సబ్మిట్ ఫామ్ కూడా తీసుకోవాలి. ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇలా సబ్మిట్ ఫామ్ వస్తుంది. ఓకే, ఈ సబ్మిట్ ఫామ్ని కూడా మీరు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నాకు పంపిస్తే సో మీకు అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎర్నింగ్. సో డెఫినెట్లీ చెప్పిన రూల్స్ చెప్పినట్లు ఫాలో అయ్యి వర్క్ చేసుకోండి, చాలా మంచి ఎర్నింగ్స్. యూర్ నెవర్ గోయింగ్ టు లూజ్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా నెలకి 1000 రూపాయల నుంచి 30,000 నుంచి లక్షల వరకు సంపాదించగలుగుతాం అనేసి అంటే దట్ ఈస్ నాట్ ఎన్ జోక్. ఓకే, ఈరోజు 24 గంటలు కష్టపడితే కూడా 10,000 కూడా రావట్లేదు సరిగా. బయట పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఇక్కడ మీరేం బరువులు ఎత్తుకొని మోయట్లేరు కదా, ఉన్న విషయాన్ని మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారు. ఎవరెవరికైతే మొబైల్ యాప్ ఉందో వాళ్ళని డౌన్లోడ్ చేసుకొని ఒక 20 days కష్టం అనుకోకుండా పర్ డే 1 to 3 times ప్రెస్ చేయడం వల్ల 150 వచ్చి పడుతుంది. ఓకే, ఫ్రెండ్కి చెప్పుకున్నందుకు మీకు ఒక 80 రూపీస్ కమిషన్ వస్తుంది. అది చాలా మంచిది కదా. ఓకే, సో డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి, యూటిలైజ్ చేయించండి. ఓకే, దీని తర్వాత ఒక 2 months తర్వాత మనకి మొబైల్ సర్వే ప్యానెల్ అనేది కూడా వన్ సెకండ్. సో ఇలా ఆండ్రాయిడ్ టీవీ ప్యానెల్ కూడా త్వరలో ఓపెన్ అవ్వబోతుంది. ఓకే, అది ఓపెన్ అవుతుంటే పర్ మంత్ వచ్చేసి 300. మీకు 300 ఇంట్లో ఖచ్చితంగా 2 phones ఉంటాయి. మీది ప్రైవసీని ఎవరేం చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళతో చేసే చాట్స్ కనిపిస్తాయా వాళ్ళకి, ఇలాంటి టెన్షన్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రైవసీ ఎక్కడ దొంగిలించబడదు. జస్ట్ డేటా మాత్రమే ఈ కంపెనీ తీసుకుంటుంది. ఆ డేటా కోసం మాత్రము మనం మన ఫోన్లో యాప్ని వాళ్ళకి రెంట్కి ఇస్తున్నాం కాబట్టి అందు నిమిత్తమే మనకి డబ్బులు వస్తున్నాయి. అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇప్పటివరకు చాలా లూజ్ అయిపోయాం కదా. సో లూజ్ అయిన వాళ్ళ గురించి అంటున్నాను. సో లూజ్ అయిన వాళ్ళు టెన్షన్ పడకుండా ఇది ఒకటి యూటిలైజ్ చేసుకున్నారంట, యూఆర్ గోయింగ్ టు బి సక్సీడ్ అండి. సుమతి మ్యామ్ ఉన్నారు, మొన్న డే బిఫోర్ ఎస్టర్డే 10,000 తీసుకున్నారు ఆవిడ. 80 మెంబర్స్ని జాయిన్ చేయడం అనేది ఇక్కడ రూల్ కాదు, సెల్ఫ్గా కావాలి జస్ట్ అనేసి అనుకుంటే 150 మీరు చేసుకోండి. లేదు నాకు ఇంకా కొంచెం ఎర్నింగ్స్ ఎక్కువ వస్తే బాగుంటుంది అనేసి అంటే ఫ్యామిలీకి చెప్పుకోండి. ఇంకా అంతకుమించి మీరు చేసేది ఏమీ లేదు. ఓకే, బండలు అయితే ఎత్తేది ఏం లేదు, మీకు ఒక ప్రెషర్ లేదు. మార్కెటింగ్లో మీరు చేస్తారు కదా. సో జాయిన్ చేసుకోవాలి, జూమ్ మీటింగ్స్కి యాడ్ అవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని రావాలి, ప్రోడక్ట్ సేల్ చేయించాలి. ఉన్నవి లేని అబద్ధాలని చెప్పి నిండా గుండు కొట్టించుకున్నాం కదా. సో ఆప్షన్స్ ఇక్కడ ఏం లేవు. హ్యాపీగా
రెగ్యులర్గా ఒక 20 డేస్ మాత్రమే మీరు కరెక్ట్గా పర్ డే 3 to 4 టైమ్స్ మీరు సైన్ ఇన్ చేశారనుకోండి, ఇన్ ద ఫ్యూచర్ 2029 to 30 వరకు ప్రతి నెల మీకు ₹150 వచ్చేసి మీ బ్యాంకులో మీన్స్ మీ ఫోన్పేలో యూపీఐ ఐడి పడిపోతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఓపెన్ ఛాలెంజ్ కంపెనీ వాళ్ళు చెప్తున్నది, నన్ను జాయిన్ చేసుకున్న సార్ చెప్తున్నది ఏంటంటే, బై ఛాన్స్ సింగిల్ రూపీ కూడా నెల్సన్ యాప్ ద్వారా మీది కట్ అయింది, స్కామ్ అయింది అనేసి అంటే ₹1,00,000 వెంటనే ఇచ్చేస్తాను అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అది రికార్డెడ్ ఫార్మాట్ కూడా ఉంది నా దగ్గర, నేను పంపిస్తాను మీరు అడిగితే. సో మీరు చేయాల్సింది మాత్రం ఇదే, యాప్ని డౌన్లోడ్ చేసుకొని 20 డేస్ 3 to 4 టైమ్స్ క్లిక్ చేయడం మర్చిపోకుండా. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా కూడా అన్ఇన్‌స్టాల్ యాక్సిడెంటల్లీ చేసినా కూడా మీరు ఇంక జీవితంలో నెల్సన్ యాప్‌తో వర్క్ చేయలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డూస్ అండ్ డోంట్స్ కూడా నేను త్వరలో వీడియో పంపిస్తాను. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి లేదా కాల్ చేయండి, లైవ్‌లో నేను మీకు గైడ్ చేస్తాను. అంతేకానీ మిస్టేక్ చేయకండి. డోంట్ లూజ్ యువర్ అమౌంట్. ఓకే, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్.